హలో, నేను సిఎస్ రావు. ఇక్కడ కనిపిస్తుంది సుబ్బరామిరెడ్డి గారు, మాజీ ఎంపీ, 3 సార్లు రాజ్యసభ, 1 సారి లోక్సభకు గెలిచారు. ఆయన చాలా ఉదారవాది, దాత, ఈయన అపర కర్ణుడు, కలియుగ కర్ణుడు, ఇలాంటివన్నీ కూడా ఆయనకి జోడిస్తూ ఉంటారు చాలామంది అభిమానులు. ఆయనకాయనే తానే శివుడిని అని చెప్పి ఫీల్ అయ్యే స్థాయికి తీసుకెళ్లారు ఆయన అభిమానులు. ఎందుకనంటే అడిగిన వాళ్ళకి లేదనుకుండా ఏదో ఇస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ అది కొంతవరకు నిజము అని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. బేసిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన. కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు రాజ్యసభకి ఎంపికయ్యారు, 1 సారి లోక్సభకి ఎంపికయ్యారు. ఆయన దివాలా తీశారని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్. 50,000 కూడా అడుక్కుంటున్నాడు ఆయన. ఎంతకంత మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అని చెప్పి ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి అడుక్కుంటున్నారని చెప్పేసి ఈయన గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. కానీ ఆయన చేసినటువంటి పనిని కనుక మీకు చెప్తే ఇండియాలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా సాధ్యమని చెప్పి మీరు అనుకోకుండా ఉండలేరు. కారణం ఏంటంటే ఆయన వివిధ బ్యాంకులకి అయినటువంటి అప్పు ఎంతో తెలుసా? గాయత్రి ప్రాజెక్ట్స్ పేరు, ఈయన కంపెనీ పేరు గాయత్రి ప్రాజెక్ట్స్. దానికి ఈయన చేసినటువంటి అప్పు వివిధ బ్యాంకులకి 8,100 కోట్లు. 8,100 కోట్లు ఈయన చేసినటువంటి అప్పు. ఈ బ్యాంకులు ఏంది? మెయిన్ కెనరా బ్యాంకు, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇంకా రకరకాల బ్యాంకులు ఉన్నాయి, 4-5 బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులు అన్నింటినీ కలిసి 8,100 కోట్లు ఈయనకి అప్పిచ్చారు. ఈ 8,100 కోట్లు అప్పిచ్చినప్పుడు ఇది తీసుకోవాలి కదా బ్యాంకులు. కానీ ఇలాంటి కుబేర్ల కోసం ఇండియన్ గవర్నమెంట్ ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొచ్చింది. వన్ టైం సెటిల్మెంట్ అని, వన్ టైం సెటిల్మెంట్, OTS, వన్ టైం సెటిల్మెంట్ అని ఒకటి తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నటువంటి భారత కుబేర్లు చాలా మంది వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. ఉదాహరణ ఈ సుబ్బరామిరెడ్డి గారిదే. ఇప్పుడు ఈ వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి ఆయన 8,100 కోట్లకు గాను 2,400 కోట్లు కట్టాడు, సెటిల్ చేసుకున్నాడు. 2,400 కోట్లు కట్టి సెటిల్ చేసుకున్నారు. అంటే ఎంత ఎగ్గొట్టాడు అని అంటే 11 పోతే 5, 2 పోతే 5, 5,500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు ఈయన. 5,500 కోట్లు ఈయన ఎగ్గొట్టాడు. సింపుల్గా, వెరీ సింపుల్గా 5,500 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎగ్గొట్టాడు. ఈ 5,500 కోట్లు మనం ఎవరైనా సంపాదించగలమా? అసలు మన లైఫ్లో ఇంత డబ్బుని సంపాదించేటువంటి అవకాశం ఉంటుందా? కించిత్ కష్టం లేకుండా. ఆయన దివాలా తీశారని చెప్పాడు. ఆ దివాలా తీసినటువంటి వాళ్ళకి భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటంటే వన్ టైం సెటిల్మెంట్. దీనికి వెళ్ళి 5,500 కోట్ల రూపాయలు లబ్ధి పొందాడు. సో గాయత్రి ప్రాజెక్టు ఇది చేసినటువంటి అప్పు. ఇది 2015లో ఈయన ఈ మొత్తం తీసుకున్నటువంటి రుణాలని రీస్ట్రక్చర్ చేశారు. రీస్ట్రక్చర్ చేసి ఈ రుణాలన్నింటినీ కూడా తీర్చేయమని చెప్పి బ్యాంకులు ప్రెజర్ చేస్తే ఆ గాయత్రి ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి షేర్స్ని కొన్ని బహిరంగ మార్కెట్లో అమ్మితే ఆ షేర్ల వాల్యూ పడిపోతే పతనావస్థకి వెళ్ళిపోయి దివాలా తీసింది ఆ కంపెనీ. ఈ దివాలా తీసినటువంటి కంపెనీకి 5,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ విధంగా గత 10-11 సంవత్సరాల నుంచి దాదాపు ఎవరికైతేనేమి 8 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు ఇచ్చారని చెప్పేసి సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి న్యూస్. 8 లక్షల కోట్లు వే ఆఫ్ చేశారని. 8 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి హయాంలోనే 8 లక్షల కోట్ల రూపాయలు ఈ కుబేర్లకి ఆయన ఇచ్చినటువంటి రుణ మాఫీ. అదే రైతులకి రుణమాఫీ చేయమంటే చాలా మంది ఎడ్యుకేటివ్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళు రైతులు రుణమాఫీ చేస్తారా, సంక్షేమ పథకాలు ఇస్తారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. మరి వీళ్ళకి ఇచ్చేటువంటి వే ఆఫ్లు ఏంటి? 5,500
కోట్ల రూపాయలు ఒక ఇతనికే ఇచ్చారని అంటే మిగతా సోషల్ మీడియాలో తిరుగుతున్న దాని ప్రకారం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయలు వే ఆఫ్ చేశారండి వివిధ కార్పొరేట్ సంస్థలకి. ఇంకా దీని ఫిగర్ ఎక్కువ ఉండొచ్చు. నేను అనేది లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఫిగర్ ఇది 8 లక్షల కోట్లు అనేది. మరి ఈ విధంగా రుణాలు రద్దు చేసుకుంటూ పోతుంటే కుబేర్లకి, పేదవాడేమో ఇవాళకి కూడా బతకలేనటువంటి పరిస్థితి భారతదేశంలో. ఇప్పుడు 60% సంపద 1% పీపుల్కి వెళ్తుంది. 40% సంపద 99% పంచుకోవాల్సి వస్తుంది. 99 మంది ఈ 40% సంపదని పంచుకోవాల్సి వస్తుంటే 60% సంపదని 1% దగ్గరికి వెళ్తుందని చెప్పి కాగు చెప్తుంది. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది భారతదేశానికి అని అంటే ఈ సుబ్రహ్మరెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి మేము దివాళా తీసాం, మేము ఇంతే కట్టగలం అని చెప్తే బ్యాంకులను మేనేజ్ చేసి వాళ్ళు ఎంతవరకు కట్టగలరో అంతవరకు కట్టుకొని మిగతాది వే ఆఫ్ చేసేస్తున్నారు. ఆ జాబితాలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. లండన్లో ఉన్నారు బోల్డంత మంది వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. ఇది బ్యాంకులకు ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. వే ఆఫ్ చేసిన వాళ్ళు మళ్ళీ జాబితా వేరు. బ్లాక్ మనీ తీసుకొస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ విధంగా వన్ టైం సెటిల్మెంట్లో కుబేర్లకి ఆఫర్స్ ఇస్తున్నారని అంటే మనకి ప్రత్యక్షంగా తెలుగు రాష్ట్రాలు ఇది ఒక ఉదాహరణ. నిన్నటి వరకు ఈయన గురించి సోషల్ మీడియాలో 50,000 కూడా అడుక్కుంటున్నాడు, అనేక మందికి ఫోన్ చేసి అని చెప్తూ ఉన్నారు. మరి ఇవాళ 5,500 కోట్ల రూపాయలు కేవలం వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి ఆయనకు ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ప్రజలు ఇచ్చినటువంటి ఎంపీ రాజ్యసభ అనేటువంటి హోదాను ఉపయోగించుకొని అక్కడ ఢిల్లీలో లాబింగ్ చేసి ఆయన 5,500 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు అని అంటే, ఇంకోటి ఏంటంటే ఆయన ఆస్తులకి బ్యాంకర్స్ ఎవరైనా కొనుగోలు చేయడానికి రమ్మంటే ఎవరు రాలా. సుబ్రహ్మరెడ్డి ఆస్తులు కొనడానికి ఎవరు రాలా. కారణం ఏంటి? ఎవరు రానివ్వలా. ఇప్పుడు ఏదైనా ఒక టెండర్ వేస్తారనుకోండి, ఆ టెండర్లో ఎవరికైతే ఆ టెండర్ బాగుందో వాళ్ళకే పోతుంది, మిగతా వాళ్ళు రానివ్వరు. అది ఇండియన్ సిస్టంలో ఉండేటువంటి బ్యూటీనెస్. ఎవడు రావడానికి లేదు, అతనే వాడుకోవాలి, అతను అనుకున్న వాళ్ళకే ఇవ్వాలి. ఇది గవర్నమెంట్లో ఉండేటువంటి అత్యంత బ్యూటీగా ఉండేటువంటి నిజాయితీ. సో ఇక్కడ 5,500 కోట్ల రూపాయలు ఈయన ఎగ్గొట్టారని అంటే ఏంటి? నేను ఇంకో ఉదాహరణ చెప్తా. హైదరాబాద్ బేస్గా ఉన్నటువంటి ఒక అతను ఒక మీడియా పెట్టడానికి 45 కోట్లు తీసుకురాండి. 2014-15 నాటికి ఇది కాస్త దాదాపు 100 కోట్లు అయింది. 2024 నాటికి 100 కోట్లు అయింది. ఈయన వన్ టైం సెటిల్మెంట్కి వెళ్తే 25 కోట్లు కట్టి సెటిల్ చేసుకున్నాడు. అంటే ఆయనకి ఎంత మిగిలింది? 125 కోట్లు మిగిలింది. ఇందుకన్నా వ్యాపారం ఏముంది? ఏ వ్యాపారంలో వస్తాయి? సో ఇలాంటి వాళ్ళు ఈ బాబత చాలా మంది ఉన్నారు భారతదేశంలో. ఈ బాబత కారణంగానే భారతదేశం ఇవాళ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా, పేదలు ఉండేటువంటి దేశంగా ఉంది. లేదా ఆర్థిక వ్యవస్థ ఇదిగో ఇలా ఉంటుంది. 1% దగ్గర, ఒకటి దగ్గర 60 రూపాయలు ఉంటే 99 మంది దగ్గర 40 రూపాయలు పంచుకోవాలి. 40 రూపాయలు ఉంటే 99 మంది పంచుకోవాలి. ఒక 60 రూపాయలు మాత్రం ఒకటి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఇండియాలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఈ 5,500 కోట్ల రూపాయలు బెనిఫిట్ పొందారని అంటే మరి ఈ 5,500 కోట్లు అనేది చిన్న అమౌంటా? చిన్నది కాదే. ఈయనేమో తనకై తానే శివుణ్ణి అని ఫీల్ అవుతుంటాడు. తనకై తానే శివుణ్ణి అని చెప్పి ఫీల్ అవుతుంటాడు. అసలు అపర కుబేరుడిగా ఆయన దానకర్ణుడిగా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ స్థాయిలో ఎవరికి దానాలు చేయలేదు. సన్మానాలు చేస్తుంటారు సినిమా వాళ్ళకి. ఎవరికైనా 10 మందికి భోజనాలు కూడా పెడతారేమో. సినిమా వాళ్ళకి మాత్రం సన్మానాలు చేస్తుంటాడు, లేక కళాకారులకు కొన్ని సన్మానాలు చేస్తుంటాడు. ఇంతకు మించి ఆయన అపర దారుణకర్ణుడు కానే కాదు. అనేక మంది సబ్ కాంట్రాక్టులకి గాయత్రి ప్రాజెక్ట్ ద్వారా కాంట్రాక్ట్లు ఇచ్చి అనేక మందిని ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర ఈయనకుందని చెప్పి సబ్ కాంట్రాక్టర్లు చాలా మంది చెప్తుంటారు. ఒకవైపు సబ్ కాంట్రాక్టర్లు ముంచేశారు, ఇంకొక వైపు తన ప్రాజెక్టు ద్వారా 5,500 కోట్ల రూపాయలు సింపుల్గా ఆయనకున్నటువంటి పర్వత ద్వారా లబ్ధి పొందారని అంటే ఇలా లబ్ధి పొందినటువంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లోనే అనేక మంది ఉన్నారు.
మరి ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత అయినా జన్ జీ ఉద్యమం అవసరమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.